ఎందుకో తెలీదు, అమ్మ భాష అంటే మనలో చాలా మందికి అలుసు. దేశ భాషలందు తెలుగు లెస్స అని అప్పుడెప్పుడో కృష్ణదేవరాయలు ఇచ్చిన సర్టిఫికెట్ను చాంకలో పెట్టుకుని తిరగడమే తప్ప కనీసం తెలుగులో మాట్లాడుకుందామన్న ధ్యాసే లేని కరువు కాటకర్లో ఉన్నాం. మన భాష మీద మనకే మమకారం లేని ఈ రోజుల్లో ఒక అమెరికా అమ్మాయి మన దగ్గరికి వచ్చి మన భాషను నేర్చుకుంటోందంటే నమ్మగలమా? నమ్మడమే కాదు, ఇది మనం నేర్చుకుని తీరాల్సిన గుణపాఠం కూడా. పరాయి భాషల ఒరవడి, పాశ్చాత్య పోకడల దూకుడు, ఈ ఉక్కిరి బిక్కిరి మధ్య మనం క్రమంగా తల్లి భాషకు దూరం అయిపోతున్నాం. ఇంగ్లీష్ మీడియం చదువులొచ్చి తెలుగు భాష ఉనికినే తినిపారేస్తున్నాయి. క్లాస్ రూమ్లో తెలుగు మాట్లాడితేనే హేళన చేస్తారు. చేయకూడని అపరాధం ఏదో చేసినట్లు, జరగరాని ఘోరమేదో జరిగిపోయినట్లు చిన్నారులకు కఠినమైన శిక్షలు విధిస్తారు. కొన్ని స్కూళ్లలో అయితే అంత పెద్ద తప్పు చేస్తారా అంటూ పిల్లల ఒళ్ళు వాతలు తేలేలా కొడతారు కూడా. ఆంధ్ర రాష్ట్రంలో అమ్మ భాషకు జరుగుతున్న అవమానాలకు తార్కాణాల కోసం వెతుక్కునే పనే లేదు. వెతికితే మన గల్లీల్లోనే దొరికిపోతాయి. మనుషులమై మన భాషకు ముసుగును తగిలిస్తున్నాము, ఆంధ్రులమై మన భాషకు అన్యాయం చేస్తున్నాము. మన భాషను మనవాళ్లే చిన్నబుచ్చుతున్న ఈ రోజుల్లో ఒక అమెరికా అమ్మాయికి విపరీతంగా తెలుగు నచ్చేసింది. ట్యూటర్ని పెట్టుకుని మరీ తెలుగు నేర్చేసుకుంటోంది. మన భాషను ముచ్చటగా మాట్లాడుతోంది. ఎంత విచిత్రం! అసలు ఎవరి అమ్మాయి? బాగున్నారా? నాకు చాలా ఆకలి అవుతుంది. అన్నం తినవా? TV9 in అమెరికా చూసా. రోజీ మిల్లీ రోటరీ క్లబ్ తరఫున అమెరికా నుంచి వరంగల్ వచ్చి సెలవుల్ని ఎంజాయ్ చేస్తోంది. ఇక్కడి వాతావరణం నచ్చడంతో పాటు ఇక్కడి వాళ్ళు మాట్లాడే భాష నేర్చుకోవాలన్న ఆసక్తి కూడా పెరిగింది. ఈ అమ్మాయికి రోటరీ క్లబ్ తరఫు నుంచి వరంగల్కి వచ్చిన అమ్మాయి, తను తెలుగు మీద నేర్చుకోవాలని చాలా ఆసక్తితో, అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండడంతో మేము ఒక టీచర్ని పెట్టి మేము తనకు తెలుగు నేర్పించాము. తను అట్లీస్ట్ చిన్న చిన్న వర్డ్స్ కొన్ని మాట్లాడగలుగుతుంది. తను ఇప్పుడు రాయడం కూడా చాలా నీట్గా ఉంటుంది. మన తెలుగు వారు రాయడం కంటే కూడా చాలా బాగా రాస్తుంది. తనకు ఫుడ్ హ్యాబిట్స్ కూడా అదే కావాలా ఇదే కావాలని ఏం లేదు. ట్యూటర్ హెల్ప్ తీసుకుని కేవలం నెలంటే నెల రోజుల్లో తెలుగు నేర్చేసుకుంది. పర్ఫెక్ట్ కాకపోయినా మనలో చాలా మంది కంటే బాగా తెలుగు మాట్లాడుతుంది, రాస్తుంది కూడా. అప్పుడెప్పుడో తెలుగు భాషను ప్రేమించారంటూ సిపి బ్రౌన్ గురించి ఇప్పటిదాకా చెప్పుకుంటున్నాం. సెంటర్ ఫర్ ఫారిన్ లాంగ్వేజెస్ అంటూ ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసుకుని విదేశీ భాషల కోసం మనము వెంపర్లాడుతున్నాం. కాకపోతే మన భాష మీద అణువంత అక్కరైనా చూపించలేకపోతున్నామన్నదే ఇక్కడ బాధపడాల్సిన విషయం. ఇక్కడ తెలుగు నేర్చుకోవడంలో రోసి చూపిస్తున్న పట్టుదల చూసి ముచ్చటపడ్డం కాదు, తల వంచుకుని సిగ్గుపడదాం. పరభాషల మోజులో మన భాషను చిన్నచూపు చూసే వాళ్ళందరికీ ఈ రోసి ఒక కనువిప్పు. అంతరించిపోతున్న భాషల జాబితాలో చేరకుండా మన భాషను మనం పరిరక్షించుకుందాం అనుకునే వాళ్లకు రోసి ఒక చిరు వెలుగు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ. No, not that. Can you please say anything in English? ఏమంటుందో ఏదన్నా ఇంగ్లీష్ లో చెప్పగలవమ్మా? So you don't know English. అమ్మ ఇంగ్లీష్ నేర్పలేదు? తాతయ్య నాకు ఆ పాట ఇచ్చి పాడేనా? Then I think she should go there. Can you please step outside for a second? కొంచెం బయటికి వెళ్ళండి. అడ్మిషన్ సంగతి ఏమైందండి? How can you expect an admission? This is a prestigious English medium convent. Parents should teach the child at least some basic English, right? ఏమంటుంది? అది నాకు కూడా అర్థమైతే లేదు. Child will feel inferior, sir, if she doesn't know English. అంతకంటే దౌర్భాగ్యం లేదమ్మా. We are not here for arguments. Please,
I think you should try that government school. థ్యాంక్స్ ఫర్ యువర్ అడ్వైస్. అక్కడే చేరుస్తాను. ఐ ఛాలెంజ్ దట్ షీ విల్ స్పీక్ బెటర్ ఇంగ్లీష్ దాన్ యువర్ స్టూడెంట్స్. Oh. In that case, I'll give her an admission without any charge. ఇది సినిమాలో కథను ముందుకు నడిపించడం కోసం కాదు, మనందరి కళ్ళు తెరిపించడం కోసం తీసిన సీక్వెన్స్ లా కనిపిస్తుంది. ముప్పై అంటే 30 ఏళ్లలో తెలుగు కథ పరిసమాప్తం. సంస్కృతంతో పాటే తెలుగు భాషకు కూడా నిమజ్జనం ఖాయం. ఆ తర్వాత వెతికినా సరే మన అక్షరాలు మనకు కనిపించవు అంటూ సాక్షాత్తు అంతర్జాతీయ సంస్థ యునెస్కో ఒక రిపోర్ట్ రాసిచ్చింది. అందుకే ఇది ఏ ఒక్కడి సమస్యో కాదు. ఇక్కడ 9 కోట్లు, రాష్ట్రం బయట 9 కోట్లు, మొత్తం 18 కోట్ల మంది తెలుగు వాళ్లకు సంబంధించిన సమస్య. అసలు ఇప్పుడు తెలుగు ఎక్కడుంది? ఎంతమంది దగ్గరుంది? ఎన్ని నాలికల మీద నాట్యం ఆడుతోంది? ఇటువంటి లెక్కల్ని ప్రభుత్వం ఎప్పుడైనా తీసిందా? తల్లి భాషను బతికించుకోవాలన్న తపన ఇసుమంతైనా ఉంటే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో ఎంతో కొంత ప్రయత్నమైనా చేసుండేది. కనీసం స్థానిక కోర్టుల్లో తెలుగు వాడకాన్ని తప్పనిసరి చేసేది. వైద్య విద్యలో తెలుగు మాధ్యమం కోసం పట్టుదలతో పనిచేసుండేది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం జరిగే పరీక్షల్ని తెలుగులో రాసే అదృష్టాన్నైనా కల్పించుండేది. చివరకు సచివాలయం నుంచి జారీ అయ్యే ఆదేశాల కాగితాల్లో అయినా తెలుగు అక్షరాలు కనిపించేవి. వినడానికి కొత్తగా అనిపించినా వీటిల్లో ఏ ఒక్కటి కూడా అసాధ్యం కాదన్నది వాస్తవం. ఎందుకంటే పొరుగు రాష్ట్రాలు ప్రవేశపెట్టుకుని ఎప్పటినుంచో చక్కగా అమలు చేసుకుంటున్న బృహత్ కార్యక్రమాలే ఇవన్నీ కూడా. భారతీయ శిక్షా స్మృతి అన్నది రాష్ట్రానికి ఒకటి లేదు. భారతీయ శిక్షా స్మృతి మొత్తం భారతదేశంలో అమలవుతుంది. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో తీర్పులు, వాదనలు అన్నీ కూడా కన్నడంలో అవుతాయి. పక్కనున్న తమిళనాడులో వాదనలు, తీర్పులు, ప్రతి విషయం కూడా తమిళంలో అవుతాయి. మరి తెలుగు మన రాష్ట్రానికి వచ్చేసరికి తెలుగు భాషలో తప్ప అన్ని భాషల్లోనూ అవుతాయి. కోర్టుల్లో వచ్చి రాని పరాయి భాషలోనే వాదులాడుకునే లాయర్లు ఇంగ్లీష్ భాషలో రాసిచ్చే తీర్పులు సామాన్యుడికి ఎంత ప్రయోజనకరమన్నది మనకు ప్రతిరోజు కనిపిస్తున్న దృశ్యమే. రోగం వచ్చి ఆసుపత్రికి వెళ్లిన మనిషికి తెలుగులో లేని మాటలతో పరామర్శించే ఇంగ్లీషు వైద్యులతో ఎంత కష్టం. ఇంగ్లీష్ మాట్లాడనందుకుగాను, తెలుగు మాట్లాడినందుకుగాను కఠిన శిక్షల్ని ప్రసాదించే కాన్వెంట్ స్కూళ్ల కసాయితనం మన మాతృభాషకు పట్టిన దౌర్భాగ్యానికి పరాకాష్ట కాదా? ఇప్పుడు మన వాళ్లలో చాలా మందికి తెలుగు రాదు, తెలుగు వచ్చు. పరభాషలతో సంకరానికి పాల్పడిపోయి మనకున్న 56 ముద్రాక్షరాల్లో 19 అక్షరాల్ని కాలగమనంలో కలిపేసుకుంటున్నాం. ఈ దుస్సంకేతం దేనికి పరాకాష్ట? మన భాషను మన వాళ్ల కంటే సిపి బ్రౌన్ లాంటి పరాయి దేశస్థులే ఎక్కువగా పోషించారనడానికి మన దగ్గర చాలా రుజువులున్నాయి. అందుకే ఇవాళ మన భాషకు పునర్జన్మ ప్రసాదిస్తుందన్న ఆశలు మన ప్రభుత్వం మీద పెట్టుకోలేకపోతున్నామా? అయినా ఇప్పుడు తెలుగు భాషకేమొచ్చింది? 5-6 ఏళ్లలో 13 తెలుగు న్యూస్ ఛానళ్లు వచ్చిన సంగతి మర్చిపోయారా? 25 లక్షల దాకా సర్క్యులేషన్ పెంచుకుని కండపుష్టి కలిగిన వార్తాపత్రికల్ని చూడడం లేదా అనే వాదనలు ఉన్నాయి. కాకపోతే ఈ పెరిగిన విస్తృతి తెలుగు వ్యాప్తిని తుంచిపడేస్తున్న సంగతులే ఇక్కడ అసలు సిసలు విషాదాలు. దేశ భాషలందు తెలుగు లెస్సన్న మాటలు 7 రోజులతోనే గడిచిపోయాయి. కనీసం మన భాష అయినా మనకు లెస్స కాకూడదా? మన తల్లిని మనం నెత్తికెత్తుకోవడం మన బాధ్యత కాదా? అయినా తెలుగును గౌరవించుకోవడం అంటే ఇంగ్లీష్ను తిట్టిపోయడం కాదు. ప్రపంచం చిన్నదైపోతున్న గ్లోబలీకరణ నేపథ్యం ఇంగ్లీష్కున్న అవసరాన్ని ఆకాశమంత ఎత్తుకు పెంచేస్తోందన్నది అంగీకరించి తీరాల్సిన వాస్తవం. కానీ ఆ అవసరాల సునామీలో తెలుగు అక్షరాలు కొట్టుకుపోకుండా కాపాడుకోవాలన్న ధ్యాస కూడా ఉండాలి. ఆ ధ్యాస ఇప్పుడు రాకపోతే రేపు వచ్చినా లాభముండదన్నది కొందరు ఆలోచనాపరుల ముందస్తు మాట. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నట్టయితే మనకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ, బతకడానికి ఇదొక మెట్టు, ఎదగడానికి ఇదొక మెట్టు అనేటువంటి ఒక అసత్యం. ఇది నిజం కాదు. 1000కి 1 2 వేరే దేశాలకి వేరే ఊళ్ళకి వెళ్తారు. ఇది ప్రపంచంలో సత్యం, భారత్లోనే కాదు. కానీ
ఆ ఒక్క అవకాశం కోసము అది ఇంగ్లీష్ చదివితే మాత్రమే వస్తుందనేటువంటి ఒక అసత్య ప్రచారాన్ని చదువు తెలియని వాళ్ళు, చదువు అంటే అర్థం కాని వాళ్ళు, చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలియనటువంటి మూర్ఖులు విద్యాశాఖ మాత్యులుగా ఉండి చేసినటువంటి ఒక కంటిన్యూస్ కార్యక్రమం ద్వారా జనానికి చెప్పి నమ్మించినటువంటి పెద్ద అబద్ధం ఇది. అయినా ఇక్కడ గుండెలు బాదుకోవడం కాదు, నిర్మాణాత్మకమైన ఆలోచన కావాలి. ఇంగ్లీషే కాదు, తెలుగు కూడా అవసరమేనన్న అవగాహన ఎవరి పిల్లల్లో వాళ్ళు కల్పించగలిగితే అదే చాలు. పిల్లల్ని తెలుగు మీడియం స్కూళ్లలోనే చేర్పించేటంత గొప్ప త్యాగం కాకపోయినా తెలుగును కనీసం 3వ భాషగా చదువుకొనిచ్చినా చాలు. ఆ విధంగా అధమ పక్షం 25 సంవత్సరాలైనా మన భాషకు మనం ఆయుష్ పెంచుకోవచ్చు.